నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కవిత కామెంట్స్. విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ఇన్స్టా వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి. రైతు బంధు కాదు రాహుల్ బంధు, కేటీఆర్ విమర్శ. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు రోటరీ క్లబ్, ఎస్బీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో 10 లక్షల రూపాయల వ్యయంతో పునర్వినియోగ శానిటరీ నాప్కిన్స్ లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులకు అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. మహబూబాబాద్ లో రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలు, నేడు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం చేసిన చేయూతను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కుమార్ గారు, బిక్కి వెంకటేశ్వర్లు గారు మరియు వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు. చిన్నారి మౌనిక గారు ఈ పాఠశాల ఈ శానిటరీ నాప్కిన్స్ యొక్క కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ చేపట్టింది. మరి మన గౌరవనీయులు మహిబాద్ ప్రదాత పెద్దలు డాక్టర్ క్లబ్ చార్టర్డ్ శక్తితోని ఈనాడు రీయూజ్ పాఠశాలలో చదివేటువంటి మెయింటైన్ చేసుకుంటేనే ఆరోగ్యవంతమైన శిశువు జన్మిస్తుంది. ఆ శానిటరీ ప్యాడ్స్ విచక్షణ సార్ ఇక్కడ చూడండి ఒకసారి సార్. ఐపీఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి. రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి మనకు ఎన్నో నిధులు ఇస్తున్నారు, కానీ ఇక్కడ మన రాజకీయ నాయకులు మన నాయకులను గెలిపించట్లా. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ద్వారా మన కంట్లు మనమే పొడుచుకుంటున్నాం. అవునా? అప్పుడు ఏమవుతుంది? సీఎం గారు వస్తారా, ఇక్కడికి నిధులు ఇస్తారా? ఇక్కడ మ్యాక్సిమం మీరు మాకున్నటువంటి కౌన్సిలర్లు కానీ సర్పంచ్లను గెలిపిస్తేనే ఇక్కడ ముఖ్యమంత్రి గారు వస్తారు, మీకు నిధులు ఏర్పాటు చేస్తారు. అందుకే ఎప్పుడైనా కష్టపడే వాడిని గుర్తించండి, వాళ్ళకు ఓట్లేసి గెలిపించండి అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళు ఒక చిన్న విషయం అడిగారు. ఆ బిల్డింగ్ కూడా మేడం మాట ఇచ్చింది, ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి తప్పగా వాళ్ళకు ఒక 250 జాగాలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు చక్కటి భవనం కట్టుకొని వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న పనులున్నా, ఏమన్నా కార్యకలాపాలు ఇట్లాంటి మంచి మంచి పనులు చేసుకోవాలన్నా, దాన్ని స్టడీ చేయాలన్నా, వాళ్ళకు ఉన్నటువంటి 27 మంది కమిటీ సభ్యులు కూర్చొని ఏదన్నా ప్రణాళిక చేసుకోవాలని ఒక ప్లేస్ కావాలని అడిగారు. తప్పక మనం ఇద్దాం. ఎందుకంటే బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే మాలకొండలు కలిసి ప్రారంభించారు. ప్రజల నుంచి సమస్యలు కలెక్టర్ నేరుగా తెలుసుకున్నారు. ప్రతి సమస్యను పరిష్కరించి అర్జీదారులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీల పట్ల ఆయా శాఖల అధికారులు జవాబుదారీతనంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
2026 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న భారత జట్టుపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రశంసల వర్షం కురిపించింది. వరుసగా రెండోసారి ఈ టైటిల్ ను గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియాను మనస్ఫూర్తి అభినందించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 96 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కిక్కిరిసిన స్టేడియంలో సొంత అభిమానుల మధ్య టైటిల్ ను ముద్దాడి దేశవ్యాప్తంగా కోట్లాది మందికి చిరస్మరణీయమైన ఆనందాన్ని పంచింది. T20 వరల్డ్ కప్ ను 3 సార్లు నెగ్గిన జట్టుగాను టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో టీమిండియా 2 చారిత్రక ఘనతలకు సొంతం చేసుకుంది. T20 ప్రపంచ కప్ చరిత్రలో టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచింది. అదే సమయంలో స్వదేశంలో ఈ మెగా టోర్నీని గెలుచుకున్న తొలి దేశంగా కూడా రికార్డు సృష్టించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టోర్నీ ఆద్యాంతం భారత జట్టు దూకుడైన నిర్భయమైన ఆట తీరును ప్రదర్శించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చి కీలక సమయాల్లో ఒత్తిడిని జయించింది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హస్ మాట్లాడుతూ T20 ప్రపంచ కప్ గెలవటం దేశం గర్వించదగ్గ క్షణం. స్వదేశంలో టైటిల్ నిలబెట్టుకోవటం దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడింది. జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది, సెలెక్టర్లు అందరికీ నా అభినందనలు అని అన్నారు. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా స్పందిస్తూ ఇది భారత క్రికెట్ కు స్వర్ణయుగం. గత ఏడాది మహిళల ప్రపంచ కప్, ఈ ఏడాది పురుషుల T20 ప్రపంచ కప్ రెండింటిని స్వదేశంలో గెలవటం అసాధారణం. జైషా తన పదవీ కాలంలో భారత క్రికెట్ ను బలోపేతం చేయడానికి చేసిన కృషి ఈ విజయాల్లో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. జాగృతి ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఇవ్వాలని ఆందోళన చేపట్టాం. ఏ పార్టీ, ఏ సంస్థ కూడా చెప్పనంత బలంగా వారి సమస్యను మేము చెప్పాం. ప్రత్యేకించి వారి సమస్యలు, ఆకాంక్షలు రాష్ట్ర స్థాయిలో వినిపించామని బలంగా నమ్ముతున్నాం. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా రకరకాలుగా ఆందోళన చేస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే వాళ్లకు ఇళ్లను కట్టించాలి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేద ప్రజలకు పంచాల్సిన భూమి. బాధితులకు ఇల్లు కట్టించే వరకు మా పోరాటం వివిధ రూపాల్లో కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. ఇవాళ ఖమ్మం పట్టణంలో మరి పొద్దున్న నుండి కొనసాగినటువంటి సంయుక్త ఆందోళన ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి, ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ, అట్లానే ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ గారు అందరం కలిసి చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఈ అంశం పట్ల ఏ పార్టీలు కానీ, ఏ సంస్థలు కానీ ఈ స్థాయిలో ఈ అంశాన్ని చెప్పలేకపోయినాయని మేము బలంగా నమ్మడం జరుగుతుంది. ప్రత్యేకించి ఆ ప్రజల యొక్క సమస్యలను, వాళ్ళ ఆకాంక్షలను రాష్ట్ర స్థాయిలో వినిపించగలిగినని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు. రకరకాల పోరాట రూపాల్లో ఖచ్చితంగా ఇది పరిష్కారం అయ్యేంత వరకు కూడా పనిచేస్తామని చెప్పి అక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం. ప్రధానంగా చెప్పేది ఒకటే, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పగలగొట్టారో, ఎక్కడైతే వాళ్ళ ఇల్లు కూలగొట్టారో అక్కడే మళ్ళీ వాళ్ళకు పట్టా ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు, అది భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేదలకు పంచే భూమి కాబట్టి అక్కడే ఇవ్వాలన్న మెయిన్ డిమాండ్తోని మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అది వివిధ రూపాల్లో ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఫ్యూచర్లో మేము కార్యాచరణ చెప్తూ వెళ్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యను ఉపక్రమించారు. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా పర్పుల్ క్రయాన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, నైతిక విలువలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యంత అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రయత్నం చేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు. ఈ వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67 తో పాటు భారత న్యాయ సంహితలోని సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతా నిర్వహిస్తున్న నిందితులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని షాదీఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ముస్లిం మహిళలకు ఉచిత కుట్టు మిషన్లకు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. జగిత్యాల జిల్లాలో 590 మంది మహిళలు కుట్టు మిషన్ కావాలని దరఖాస్తు చేసుకున్నారని, మొదటి విడతలో 590 మందికి కుట్టు మిషన్ పంపిణీ చేస్తున్నామని, మిగిలిన వారికి 99 రోజుల్లో ప్రజాపాలన ప్రణాళికలు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో మైనార్టీ రుణాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ₹1,00,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు ఎస్ఐలు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ₹1,00,000 లంచం తీసుకుంటూ 2 ఎస్ఐలు ఏసీబీకి పట్టుబడ్డారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఓ నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు ఎస్ఐలు బాబు నాయక్, ప్రమోద్ ఫిర్యాదుదారు నుంచి ₹1,00,000 డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో లంచం తీసుకుంటున్న ఎస్ఐలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యశస్వి రైస్ మిల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మిల్లు అధినేత చప్పిడి కిషోర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ₹1,30,00,000 సబ్సిడీతో ఈ మిల్లును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. రైతులకు మరింత సేవ చేసే విధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అత్యాధునిక యంత్రాలతో మిల్లును ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో వ్యాపారాలు దినదిన అభివృద్ధి చెందుతున్నాయని, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మాట్లాడుతూ యశస్వి రైస్ మిల్ అధినేత చప్పిడి కిషోర్ కు అభినందనలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి వ్యాపారవేత్త అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. ఈ మిల్లు మరింత అభివృద్ధి చెంది అధిక లాభాలు సాధించాలని ఆకాంక్షించారు. కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రణాళిక కార్యక్రమం పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ కారుపోతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల సమస్యను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే ప్రజాపాలన కార్యక్రమం లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పెట్టే భోజనంను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన మరియు పోషకాహారంతో కూడిన భోజనం అందించాలంటూ పాఠశాల సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. కనబడుతుంది సార్ మీరు ఇక్కడ హాస్పిటల్లో కూడా డాక్టర్ అవసరం ఉంది. అది కూడా తప్పకుండా అది అట్లీస్ట్ డిప్యూటేషన్ వైజ్ వచ్చేటట్టయినా పెట్టిస్తా అని చెప్తున్నాము. ఇక్కడ సర్పంచ్ మనోలే ఉన్నారు. ఇల్లు కూడా ఆల్రెడీ వచ్చినాయి, ఇంకా కూడా వచ్చేది ఉన్నాయి. 3,500 ఇల్లు మళ్ళా వస్తాయి. ప్రజాపాలనలో ఒక్కొక్కరు చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. పెన్షన్లు కూడా 3 నెలల్లో కొత్త పెన్షన్లు కూడా వస్తాయి. అంటే ఆరోగ్యశ్రీ పరిమితి కూడా ఇంతకు ముందు 5 లక్షలు ఉంటే ఇప్పుడు దాన్ని 10 లక్షలకు చేసినాం. 5 లక్షలు పెట్టింది కూడా మన ప్రభుత్వంలోనే. ఇంకా సన్న బియ్యము, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మీరంతా ఇదంతా ప్రజాపాలనతోటే సాధ్యమవుతుంది. ఇంతకు ముందు లెక్క ఏదో చారణ చెప్పి ఏదో అన్నట్టు కాదు. అన్నవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం మనది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
సీసీ రోడ్లు ఇంకా కూడా ఒక డ్రైనేజ్ ఏదో కావాలని అడిగిండ్రు, అది కూడా పెట్టిస్తాను. అది కూడా పెట్టిస్తాను ఆల్రెడీ 30 లక్షలు ఇప్పుడు సీసీ రోడ్లకు పెట్టినాము. మళ్ళీ డ్రైనేజ్ ది కూడా ఉంది, అది 5 పెట్టినామా 10 లాక్స్ 10 లక్షలు దానికి కూడా పెట్టినామంటే మొత్తం అది 30. ఇంకా ఇది ఎప్పుడు శంకుస్థాపన అవుతుందో 10, మొత్తం 40. ఇంకా కూడా ఏమైనా ఉన్నా కానీ మన ఊర్లో ఏదో అవసరం ఉన్నా తప్పకుండా ఒకటే మార్చి 9వ తారీఖు ఈరోజు 9వ మార్చ్ కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కవిత కామెంట్స్. విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. ఇన్స్టా వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన లావణ్య త్రిపాఠి. రైతు బంధు కాదు రాహుల్ బంధు, కేటీఆర్ విమర్శ.